హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ బ్యాచులర్స్. ఈరోజు పొద్దున్నే లేవగానే ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఎప్పుడు ఆ ఫోన్ చూస్తూ ఉంటే కళ్ళు పోతాయి అనుకుంటూ మా శ్రావణి వచ్చి అంటా ఉన్నిందా. మరి ఏం చేయాలి, బోర్ కొడుతుంది, ఫోన్ చూడకుండా ఏం చూడాలంటే సరే ఎలాగో కళ్ళు పోవడాన్ని అయితే ఆపలేం, కానీ ఆ కళ్ళను మెరుగు చేయడానికి అయితే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆకుకూర వంట చేద్దామని నిర్ణయించుకున్నాం అనమాట. సో ఈరోజు తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే మీ కళ్ళని ఎలా కాపాడుకోవాలో కూడా మనం చూసేద్దాం. తర్వాత ముందు దీన్ని తోటకూర మేము 1.5 కట్ట తీసుకున్నాము. దాన్ని మంచిగా వాష్ చేసి పిచ్చి పిచ్చి ఆకులు ఏమన్నా ఉంటే వాటన్నిటి పక్కకి తీసి పడేసి మంచాకుల్ని మటుకు వేసి దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత దాన్ని అలాగే కలుపుకుందాము 1 నిమిషం పాటు. వేసిన ఉప్పు, పసుపు అవన్నీ కలవాలి కదా. దీంట్లోనే వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాము. ఉడికేటప్పుడు ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది అని చెప్పేసి వేసుకున్నాం అనమాట. ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ అంటే కొన్ని వాటర్, జస్ట్ ఆకులు ఉడకడానికి సరిపడా ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం మంచిగా మూత పెట్టేసుకొని విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకుందాం. ఇంతకీ కళ్ళు కాపాడుకుందాం అంటుంది, ఆకుకూర గురించి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు కూడా చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటుంది. మనం ఎంత ఫోన్ చూస్తూ ఉంటామో, ఇన్స్టాగ్రామో లేకపోతే యూట్యూబో లేకపోతే కొంతమంది మూవీస్ చూస్తా ఆ కళ్ళన్నిటిని దొబ్బెట్టుకుంటాము. కానీ అప్పుడప్పుడు కాపాడుకోవాలనేది కూడా మనకి గుర్తు రావాలంటే అప్పుడప్పుడు అమ్మలు చెప్పిన ఇలాంటి చిట్కాలన్నీ వాడుతూ ఉండాలి. సరేలే మా శ్రావణి ఏదో చేసేస్తానంది కదా చూద్దాము అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్తే ఎలా చేస్తున్నావో చెప్పా అంటే సరే నీతో పాటు మన సబ్స్క్రైబర్లందరికీ కూడా నేర్పించేస్తాను, వాళ్ళు కూడా బాగుండాలి కదా, వాళ్ళ కళ్ళు కూడా మెరుగవ్వాలి కదా అనుకుంటూ వీడియో తీసేద్దామంది. సర్లే అని చెప్పేసి మేము వీడియో తీయడానికి రెడీ అయిపోయాము. ఆల్రెడీ ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న తోటకూర ఉడికిపోయింది కదా, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాము. స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లో పోపు వేసుకుందాము. దానికోసం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. లైట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోండి, మళ్ళీ వేడెక్కక ముందే వేసుకున్నారంటే వేడి చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎండుమిర్చి, ఆల్రెడీ మనం ముందే వెల్లుల్లిపాయి కొంచెం వేసేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని రోస్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముందు దాంట్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకొని మరీ వేసుకోండి. దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా, ఆ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పుని, మంచిగా వెల్లుల్లి, చింతపండు అన్నీ వేసి ఆ స్మాష్ చేసుకున్న దాన్ని అంతా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. దీంట్లో వేసుకున్న తర్వాత ఇంకేముంది అలా తినేయడమే అనుకుంటారా, ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచండి. స్టవ్ మీద ఉంచిన తర్వాత దాన్ని అటు ఇటు ముందు వేసిన పోపు, తోటకూర మొత్తం మిక్స్ అయ్యేదాకా అలాగా ఉంచండి. వేసిన తర్వాత ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, కొంచెం కుక్కర్కి అంటుకొని ఉంటుంది కదా, ఎందుకండి కర్రీని వేస్ట్ చేయడం, దాంట్లో లైట్గా కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మిక్స్ చేసుకొని దాన్ని కూడా దీంట్లో పోసేసుకుందాము. తర్వాత దీన్ని మంచిగా అటు ఇటు కలిపెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ అలాగ స్టవ్ మీద వదిలేసామనుకోండి, మంచిగా ఆ పోపు, పప్పు, తోటకూర 2 మిక్స్ అయిపోతాయి అన్నమాట మంచిగా. తర్వాత అన్నంలో వేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోలు ఇలాంటివి ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో మీకు ఏ వంటలు కావాలో చెప్పండి, మేము చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.